సార్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా మైనార్టీలు ఓట్లు లేరేమో అని చెప్పి ఒక అనుమానం ఉంది సార్. మరోవైపు టీడీపీ జనసేనలో భాగంగా మన అర్బన్కి జనసేన ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది సార్. ఇప్పుడు మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు నేను వివరణ ఇచ్చారు. గత 14 నుంచి 19 వరకు మైనార్టీల మీద ఎక్కడ ఏమీ జరగలేదు, అభద్రతా భావానికి లోన్ కావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీనే, అందులో సెక్యులర్ భావాలతోనే ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా ఎందుకోసం పొత్తులు పెట్టుకున్నారు అనేటువంటి కూడా ఆయన వివరించాడు. రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకు సాగాల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పతనానికి లేదా పార్టీ అధికారం నుంచి తొలగించడానికి దోహదపడే రీతిలో ఈ పొత్తు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. కాబట్టి ఆ కోవలో సామాజికంగా అంటే రాజకీయంగా అదేవిధంగా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మా అనంతపురం వరకు వచ్చినా లేదా ఇతర ప్రాంతాలకు వచ్చినా కూడా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఏ రామారావు గారి యొక్క విధానాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఆ రోజు స్థాపించబడిందో వాటికి ఎక్కడే కానీ విఘాతం లేని రీతిలోనే చంద్రబాబు గారి నేతృత్వం కూడా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదే కోలో అదే విధానాల్లో మేమంతా కూడా పయనిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా జనసేనకి పోతుంది అనేటువంటి భావన, దానికి సమాధానం పొత్తులలో భాగంగా ఎవరెవరికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. మా అధినేత ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడదాం చేద్దామని అన్నాడు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు. తర్వాత నేను ఆయనతో రేపు లోకేష్ బాబు గారి సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి పిలుపు వస్తే నేను పోయి ఉన్న వాస్తవ విషయాన్ని ఆయనకు వివరించి రావడం జరుగుతుంది. తర్వాత నిర్ణయం ఏంటి అనేటువంటిది అధినేత తీసుకుంటాడు. Audio